హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సినిమా అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న కాలుకి ఇంజురీ అయిందంట, దాని గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా RC16 మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా సంక్రాంతికి పోటీ పడుతున్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా భయ్యా, మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి డాకు మహారాజా మూవీ అయితే పోటీ వస్తుంది భయ్యా. వీటి అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్యా. ఇక వీడియోలు తినట్రోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రభాస్కి అయితే గాలికి ఇంజురీ అయితే అయిందంట భయ్య. అయితే మరీ అంత పెద్ద గాయం కాదు, కాకపోతే అయ్యింది. దాదాపు వారం రోజులు అయితే రెస్ట్ తీసుకోవాలంట. అయితే రాజసా మూవీ అయితే ఏప్రిల్ నెలలో అయితే రాదు భయ్య. ఈ మూవీ అనమాట దాదాపు కంప్లీట్ అయిపోయింది, షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ఎడిటింగ్ వర్క్ అస్సలు ఏమాత్రం పూర్తి అవ్వలేదంట. దాని కారణంగా ఈ మూవీ అయితే రావట్లేదు. అయితే ఏప్రిల్లో అనమాట అనుష్క ఘాటి మూవీ అయితే వస్తుంది. అది పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ అవుతుందంట. అనుష్క గారు మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అనుష్క గారు సినిమా అయితే తీస్తున్నారు భయ్య. అంటే పెద్ద సినిమా, ఏం జరుగుతుందో చూడాలి. దాని తర్వాత మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి డాకు మహారాజా మూవీ అయితే పోటీ వస్తుంది భయ్య. ఏ విషయంలో, ఏ లెక్కన అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి అనమాట ఈ రెండు మూవీస్ అయితే వస్తున్నాయి భయ్య. సంక్రాంతి అంటే అటు ఇటు 2 రోజులు గ్యాప్ మాత్రమే ఉంది, అయితే వస్తున్నాయి. అయితే యూఎస్లో అనమాట ఈ రెండు సినిమాలకు సంబంధించి టికెట్స్ అయితే వదిలారు. దాని కారణంగా గేమ్ చేంజర్ మూవీకి వదిలారు, అలాగే డాకు మహారాజా మూవీకి వదిలారు. అయితే డాకు మహారాజా మూవీకి అనమాట ఎక్కువ టికెట్స్ అయితే ఇస్తున్నారంట భయ్య. గేమ్ చేంజర్ మూవీకి అంత ఇవ్వట్లేదంట. అదే కాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ టీం అనమాట ఏమాత్రం మంచి ప్రమోషన్ అయితే చేయట్లేదు భయ్య. మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 27 డేస్ ఏమో ఉన్నాయి. అయితే వీళ్ళు అనమాట ఈ రకంగా అయితే చేస్తున్నారు. అసలు చూడండి భయ్య, ఒక విషయం అనుకోండి, ఇప్పుడు పుష్ప మూవీకి ఎలా ప్రమోషన్ చేశారు పుష్ప మూవీ టీం, అల్లు అర్జున్ ఎక్కడెక్కడ వెళ్ళాడు. కానీ గేమ్ చేంజర్ మూవీకి ఏమైందో ఏంటో భయ్య, అసలు ఏమాత్రం 0 లెవెల్లో ప్రమోషన్ చెప్తున్నారు. అయితే ట్రైలర్ అనమాట డిసెంబర్ 27 అయితే పక్కాగా వస్తుంది భయ్య. అయితే ట్రైలర్ చూసి చాలామంది టికెట్స్ బుక్ చేసుకుంటారేమో అని అయితే నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు యూఎస్లో చూసుకుంటే డాకు మహారాజాకి ఎక్కువ టికెట్స్ ఇచ్చారు భయ్య. అలాగే మన గేమ్ చేంజర్కి ఇవ్వలేదు. గేమ్ చేంజర్కి అలా ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రమోషన్ చేయట్లేదు. డాకు మహారాజా మూవీ టీం బాగా ప్రమోషన్ చేస్తున్నారంట. అయితే ప్రమోషన్ మంచి చేస్తే ఈ మూవీకి మంచి కలెక్షన్ వసూలు చేస్తుంది. గేమ్ చేంజర్ మూవీ దాదాపు రామ్ చరణ్ అంటే తక్కువ హీరోయిన్ కాదు, అలాగే బాలకృష్ణ హీరో అంటే కొద్దిగా ఓల్డ్ హీరో అనుకుంటారు. కానీ మన రామ్ చరణ్కి ఈ రకంగా ప్రమోషన్ చేయట్లేదు. దానివల్ల యూఎస్లో అనమాట టికెట్స్ వదిలినా సరే టికెట్లు ఎక్కువ సోల్డ్ అవ్వట్లేదంట. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పాలి. అయితే డాకు మహారాజా మూవీ బాగా ప్రమోషన్ చేస్తున్నారు. అయితే అదే కాకుండా ఇంకో మూవీ అయితే వస్తుంది, ఏంటి వెంకటేష్ గారి సంక్రాంతి కలుద్దాం మూవీ. అయితే ఈ మూవీ కూడా డాకు మహారాజా మూవీ తర్వాత దీనికి ప్రమోషన్ చేస్తున్నారు. కానీ గేమ్ చేంజర్ మూవీ టీం ఏమాత్రం మంచిగా ప్రమోషన్ చేయట్లేదు. డైరెక్టర్ శంకర్ గారు ఈ మూవీని ఫ్లాప్ చేద్దామని అనుకుంటున్నారో, బ్లాక్ బస్టర్ చేద్దాం అనుకుంటున్నారో ఏంటో మరి. గేమ్ చేంజర్ మూవీతో అనమాట మన రామ్ చరణ్ మంచి సక్సెస్ ఇస్తాడని చూస్తున్నాం. కానీ ఇలా డైరెక్టర్ శంకర్ గారు మంచిగా అయితే మాటినట్లేదు భయ్య. ఈ రకంగా అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు జనవరిలో ఈ మూవీస్ అయితే ఉన్నాయి భయ్య. అయితే ఫిబ్రవరిలో అనమాట విశ్వక్సేన్ లైలా మూవీ అయితే వస్తుంది భయ్య, 14 అనమాట. అయితే దాని తర్వాత మ్యాడ్ 2 కూడా ఉంది భయ్య. అదే కాకుండా రాబిన్ హుడ్ సంక్రాంతికి అయితే రావట్లేదంట భయ్య. ఈ రకంగా అయితే చేస్తున్నారు. రాబిన్ హుడ్ మూవీ రెడీ అయిపోయిందని చెప్తున్నారు. కానీ రిలీజ్ అవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు భయ్య. డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఇప్పుడు అనమాట వేరే నెలలో అంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఏంటంటే ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే మూవీ మీద ఉన్న హైప్ మొత్తం 0 అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు RC16 మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. RC16 మూవీ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదులే. కానీ డైరెక్టర్ పుచ్చిబాబు ఒక ఈవెంట్లో ఏమని చెప్పారు అంటే, ఈ మూవీలో అనమాట ఇంటర్వెల్ సీన్కి ముందు అలాగే క్లైమాక్స్ సీన్లో అనమాట రామ్ చరణ్ విధ్వంసం ఏంటో చూపించాడంట భయ్య. అంత బాగా వచ్చిందంటే ఈ సీన్లు. అయితే ఈ మూవీ మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలామంది పెంచుకుంటున్నారు భయ్య. ఎందుకంటే డైరెక్టర్ బుచ్చిబాబు మంచి డైరెక్టరే. అలాగే రామ్ చరణ్ ఒకరి బయోపిక్ తీస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. చూడాలి మరి ఎలా ఉంటుందో. అదే కాకుండా రామ్ చరణ్ ఈ మూవీలో రబ్బీ మూవీ ఎలా ఉంటుందో అలాంటి గేమ్ అయితే ఈ మూవీలో ఉంటుందంట భయ్య. అయితే రామ్ చరణ్ ఒక ట్రైన్నే ఆపే అంత పవర్ఫుల్ మ్యాన్లా అయితే ఉంటాడంట భయ్య. ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, కొద్దిగా మన ఛానల్ లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి భయ్య. ఎందుకంటే ఇంత మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా, ప్లీజ్.